వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అసెంబ్లీ అమలులో ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలందరూ పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల విషయంలో వెళ్తున్నటువంటి తీరు కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారంటే మీరేమో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన మీరు చెప్తా ఉన్నారు, వాళ్ళేమో తీసుకొచ్చిన వాటిలో ఏది పూర్తి చేయలేదు కాబట్టి మేము పీపీపీ ద్వారా పూర్తి చేసి పేద ప్రజలకు విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేస్తాను వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు అసలు? ఇది కొంచెమైనా అవగాహన ఉండే వ్యక్తులు ఎవరు కూడా అలా మాట్లాడరు. అంటే ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్ తీసుకురావడం అనేది చాలా పెద్ద టాస్క్. పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత దానికి కన్స్ట్రక్షన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ తర్వాత అడ్మిషన్స్ కానీ, ఆ తర్వాత వారందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి ఆ తర్వాత పీజీ కూడా స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ అంచెలంచెలుగా జరుగుతాయి. సో ఇది ఈ రోజే మీరు పర్మిషన్ తెచ్చేసి వెంటనే పిల్లకాయలకు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేసి ఉండాలి ఈ వరకు అని చెప్పి మాట్లాడే విధంగా కనపడతా ఉంది. కానీ ఎక్కడ కూడా అవగాహన ఉండేవాడు, కొంచెమైనా నాలెడ్జ్ ఉండేవాళ్ళు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం స్టెప్ బై స్టెప్గా అంచెలంచెలుగా కంప్లీట్ అవుతాయని చెప్పి నాలెడ్జ్ లేకపోవడం కూడా మరీ దుర్మార్గం అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 11 మెడికల్ కాలేజీలు మాత్రమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఉన్నాయి. 2016లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకునింది. ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయమని చెప్పి భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక డెసిషన్ ఇచ్చినప్పుడు 2016లో ఎవరున్నారు సీఎంగా? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. 19 దాకా కూడా సీఎంగా ఉన్నారు కదా. మరి ఆ రోజు మనకి కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రావడానికి మనకు ఆ రోజు అవకాశం ఉంది. మీరు పెట్టుండొచ్చు, కానీ మీరు దాని మీద ఇంట్రెస్ట్ చూపించలే. ఎందుకని? ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా మీరు ప్రారంభించున్నారు కాబట్టి సుమారుగా మనకున్నటువంటి 17-18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీ హయాంలోనే మీ అనుయాయుల దగ్గర ప్రారంభించున్నారు కాబట్టి వాటన్నిటికి కూడా ఇబ్బంది అవుతుందన్న కారణంగా వాళ్ళు రానిలే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు నెల్లూరులో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రారంభించినప్పుడు దాన్ని స్టార్ట్ కూడా చేయనీయకుండా అడ్డుపడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు జరిగింది. అట్లా ఈ కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని స్టార్ట్ చేయడానికి కానీ తీసుకురావడానికి కానీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోవిడ్ ఉన్నా కూడా అనేక సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నా కూడా అవకాశం ఉందని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేసి అంచెలంచెలుగా వాటిని పూర్తి చేయడానికి ఆల్మోస్ట్ 5 కాలేజీలను కంప్లీట్ చేసేసినారు. మిగతా అన్నీ కూడా రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. సో అంత గొప్ప పనిని ఆయన ప్రారంభించడం కానీ దాన్ని కొనసాగించడం కానీ చేస్తూ ఉంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరు ప్రారంభించినారు వెంటనే మీరు వాటిని కంప్లీట్ చేసేసి పిల్లకాయలకు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేసి ఉండాలా అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, మోసం చేయడానికి, అబద్ధాలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తారు తప్ప ఏ రోజు కూడా ఆయనకి నిజాయితీ కానీ జెన్యూన్నెస్ కానీ ఉండదు. పేద విద్యార్థుల వైద్య విద్య కోసం ప్రభుత్వం ఈ పని చేస్తూ ఉంటే ఎవరైనా ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి కాంట్రాక్టులు తీసుకుంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తామని జగన్ చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారంటే వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు ఆ మాట? 100%. అంటే మనము గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చి అంత ఇన్వెస్ట్మెంట్స్ దాని మీద పెట్టినప్పుడు ఈరోజు మీరు ప్రైవేట్కి దారాదత్తం చేస్తే చూస్తూ అయితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా గవర్నమెంట్ సెక్టార్లోనే నడపాలా. రేపు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత తప్పకుండా వాటన్నిటిని కూడా పేద పిల్లలకి అందుబాటులో ఉండేలాగా వాటిని గవర్నమెంట్ సెక్టార్లోకి తీసుకోవడం అయితే 100% జరుగుతుంది. ఇది మొత్తంగా వైఎస్ఆర్సీపీ చెందిన ఎమ్మెల్సీలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పీపీపీ విధానం ఉందో అది ఖచ్చితంగా పూర్తిగా ప్రజా వ్యతిరేకం కాబట్టి దాన్ని ముందుకెళ్లే విధంగా కూడా మేము అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ నిరసనలు కూడా చేస్తాం, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా దిగుతామని చెప్పి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఎక్కడ తగ్గేది లేదు వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఆర్టీవీ అమరావతి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.